సమ్మర్ వచ్చిందంటే చాలండి మందారాలు విపరీతంగా పూస్తాయి అండ్ చెట్టు నిండా పువ్వులు మొగ్గలతో నిండిపోతూ ఉంటాయన్నమాట. మీ మొక్కలకి ఇంకా మొగ్గలు రావట్లేదు, పూలు పూయట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది, కారణం ఏంది తెలుసుకొని ఆ కారణాలను సాల్వ్ చేసుకొని ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి. ఈరోజు చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే 15 రోజులకోసారి మీ మొక్కలకి ఇవ్వండి. ఇవ్వడం వల్ల మనకి పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అన్ని రకాల పోషకాలు మనకు అంది మొగ్గలు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి మన గార్డెన్లో ఎల్లో కలర్ మందారం పెద్ద సైజులో పూసింది కదా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద సైజులో మంచి కలర్లో పూసింది కదండి. ఇదే విధంగా మీ గార్డెన్లో కూడా పూయాలి అంటే తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ముఖ్యంగా పువ్వులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మీకు అంటే మాత్రం కొన్ని కారణాలు ఉంటాయండి. ఆ కారణాలు ఏంటో నేను చెప్తాను. ఈరోజు అయితే ఒక 4 కారణాలు చెప్తానండి. మన గార్డెన్లో అయితే చూడండి ఎంత చక్కగా రీఫ్రెష్ అయిపోయినాయి. సమ్మర్ రాగానే మొక్కలన్నీ రీఫ్రెష్ అయిపోయినాయి అండ్ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ముఖ్యంగా మందార మొక్కలు చాలా ఎండని ఇష్టపడతాయండి. ఎండ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట. కాబట్టి మీరు కంపల్సరిగా ఎండలో పెట్టడానికి ట్రై చేయండి. అంటే మార్నింగ్ నుంచి మీకు బాగా ఎండ ఎక్కువ ఉంది అనుకుంటే అట్లీస్ట్ 1 వరకు వచ్చే ఎండలో అయినా పెట్టండి. మరీ నీడలో అయితే పెట్టకండి. ఎండ ఎంత ఎక్కువ ఉంటే మనకి పూల మొక్కలు కూడా అంత పెద్ద సైజులో మంచి కలర్లో పూస్తాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ కారణం అండి, మీరు మార్చి 15th 20th లోపు ఏం చేయాలంటే మీకు పూలు పూయట్లేదు, మొక్కలు ఇబ్బందిగా ఉన్నాయి, చూడ్డానికి కూడా ఫ్రెష్గా అనిపించట్లేదు అనుకుంటే రీపాటింగ్ అయితే చేసుకోండి. ఆ రీపాటింగ్ కూడా ఈ 15 days లోపే చేసేసుకోండి. మార్చి 15th లోపే చేసేసుకోండి. ఎందుకంటే తర్వాత నుంచి ఎండలు ఎక్కువైపోతాయి. మనం రీపాటింగ్ చేసినా సరే అవి కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ ఈ లోపే మనము రిపోర్టింగ్ అయితే చేసేసుకోవాలండి. రిపోర్టింగ్ ఎందుకు రావట్లేదు అంటే రూట్ బాండ్ అయిపోయినా కూడా మనకి మొగ్గలు ఎక్కువ రావండి. రూట్ బాండ్ అంటే మనకి కుండీ నిండా వేర్లు వచ్చేస్తాయి కదా, ఆ వేర్లు ఎక్కువైపోవడం వల్ల కూడా మనకి మొగ్గలు అనేది రాదు. ఇది ఈ మధ్య నేను ప్రూనింగ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఆకుకి మొగ్గలు అనేది స్టార్ట్ అయిపోయినాయి, గుత్తులుగా స్టార్ట్ అయిపోయినాయి మొగ్గలు. నేను రిపోర్టింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఎటువంటి ఫర్టిలైజర్ ఇచ్చానో ఆ ఛానల్లో కూడా చెప్పానండి. కాబట్టి రిపోర్టింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొమ్మలండి. ఇలా మొద్దుగా ఉండే కొమ్మలు అంటే మనకి పువ్వులు పూసి ఆగిపోతాయి అన్నమాట. అక్కడితో అవి స్టాప్ అయిపోతాయి. ఇంకా తర్వాత దానికి అక్కడి నుంచి గ్రోత్ ఉండదు. అలాంటి కొమ్మలను అయితే కంపల్సరిగా ప్రూనింగ్ చేసుకోవాలి మీరు. ప్రూనింగ్ చేసుకోలేదంటే ఆ మొద్దుగా అలానే ఉండిపోయి మనకి మొగ్గలు అనేది స్టార్ట్ కావు. కాబట్టి 1 ఇంచ్ వరకు ప్రూనింగ్ అయితే చేసుకోండి. ఎంతవరకు చేసుకోవాలి ఈ సమయంలో ప్రూనింగ్ అంటే హార్డ్ ప్రూనింగ్ మాత్రం చేయకండి. సెమీ హార్డ్ టిప్ కటింగ్ అంటారండి. టిప్స్ మనకి చివర్లో ఉండే కొమ్మలు జస్ట్ ఒక 1 ఇంచ్ వరకు మనం కట్ చేసుకోవాలి. అంతేగాని ఈ సమయంలో మాత్రం హార్డ్ ప్రూనింగ్ అస్సలు చేయకండి. ఎందుకంటే మనకి చాలా టైం పడుతుంది ఆ కొమ్మలు బాగా పెరిగి మొగ్గలు రావడానికి. కాబట్టి సింపుల్గా జస్ట్ టిప్ కటింగ్ అయితే మీకు మొద్దుగా ఉండే కొమ్మల్ని అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత రెండోది వచ్చేసి మనం మొక్కల్ని ప్రూనింగ్ అండ్ రీపాటింగ్ 2 ఒకేసారి చేయకూడదు. అంటే మనము మొక్క సరిగ్గా ఎదగట్లేదు, రీపాటింగ్ చేసేసారనుకోండి, రీపాటింగ్ చేసిన వెంటనే ప్రూనింగ్ అయితే చేయకండి. ఒక 15 days వరకు ఆగండి. ఆ మొక్క ఆ మట్టిలో సెట్ అయ్యేంత వరకు ఆగిన తర్వాతే మీరు ప్రూనింగ్ చేసుకోండి. లేకపోతే ప్రూనింగ్ చేసుకున్న వెంటనే రిపోర్టింగ్ కూడా చేయకండి. ఏదైనా సరే 2 మనం ఒకేసారి చేసామంటే మొక్క షాక్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత అది సెట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక్కోసారి కూడా చనిపోవచ్చు మొక్కలు కూడా. కాబట్టి 2 పనులు ఒకేసారి చేయకండి. ఒకటి చేసిన తర్వాత ఒక 15 days గ్యాప్ ఇచ్చి సెకండ్ పని అయితే చేయండి. మీరు మొత్తము ఆ చెట్టు అస్సలు బాగోలేదు, మొత్తం ప్రూనింగ్ చేసుకున్నాము అనుకుంటే మాత్రం తీసుకెళ్ళి నీడలో పెట్టుకోండి. ఎన్ని రోజులు అంటే ఒక 15 days వరకు నీడలో పెట్టుకోండి. మనకి చిగుర్లు మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోతాయి. స్టార్ట్ అయ్యేంత వరకు నీడలో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా ఇక్కడ పసుపు అయినా పెట్టండి, లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ అయినా పెట్టండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు మన కుండీలలో వస్తూ ఉంటాయండి. ఇవి వేటి వల్ల వస్తూ ఉంటాయంటే మట్టిలో అండి. మనం మట్టి తెచ్చుకుంటాం కదా, మట్టిలో కంపల్సరిగా వాటి విత్తనాలు ఉంటాయి. మట్టి తగలంగానే మన గార్డెన్లోకి రాగానే అవి బాగా పెరిగిపోతాయి. రూట్ చూడండి ఒక్కొక్కటి ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే మన మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్స్ మొత్తం అవే తీసుకుంటాయండి. మొక్కలో ఉన్న బలం మొత్తం అవి తీసుకోవడం వల్ల మన మొక్కలకి అవి అందక అవి పువ్వులు పూయవు. కాబట్టి మీరు వేర్లతో సహా తీసేయండి. కొంచెం పెద్దగా అయిన మొక్కలు ఏంటంటే మనం తీసేస్తుంటే కొమ్మ విరిగిపోతుంది, వేరు అట్లానే ఉండిపోతుంది. అలా కాకుండా వేర్లతో సహా మొత్తం వచ్చేంత విధంగా చూస్తున్నారు కదండి ఎంత లోపలికి వెళ్ళిపోతున్నాయి అంటే ఈ వేర్లు.
కాబట్టి ఎప్పటికప్పుడు ఈ మొక్కల్ని తీసేసుకోవాలండి. గడ్డి మొక్కల్ని, పిచ్చి మొక్కల్ని, పనికి రావు అనుకున్న మొక్కల్ని మాత్రం ఎప్పటికప్పుడు తీసి పడేస్తూ ఉండాలి. మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ తీసేసుకుంటాయి. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మట్టిని ఎప్పటికప్పుడు లూజ్ చేసుకోవాలండి. ఇలా లూజ్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న పిచ్చి మొక్కలు వచ్చినా సరే ఆ మట్టితో పాటు వెళ్ళిపోతాయి. కాబట్టి మట్టి ఎప్పుడు గట్టి పడనివ్వకూడదు. మట్టిని ఎప్పటికప్పుడు మనం లూజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రూనింగ్ చేసుకున్నాము. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలంటే నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి ఆకులు, చిగుళ్ళు చాలా హెల్దీగా వస్తాయి అండ్ పచ్చగా వస్తాయి అన్నమాట. నైట్రోజన్ దేనిలో దొరుకుతుంది అంటే మనకి టీ పౌడర్ అండి. ముఖ్యంగా చెప్పుకోవాలి, అందరికీ కిచెన్లో అవైలబుల్ ఉండేది వచ్చేసి టీ పౌడరు. మనం వాడిన టీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ టీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. టీ పౌడర్ తీసుకోండి. ఇంకొకటి, మీ దగ్గర టీ పౌడర్ లేదు అనుకుంటే కాఫీ పౌడర్ అండి. మనకి ₹2 ప్యాకెట్ ఉంటుంది కదా, అది 1 గ్లాస్ వాటర్లో కాఫీ పౌడర్ని బాగా మిక్స్ చేసి కుండీ మొదట్లో వేసేయండి. వేయడం వల్ల నైట్రోజన్ ఎక్కువ ఉండి మనకి చిగుర్లు ఎక్కువ వస్తాయి. నేనైతే వాడిన టీ పౌడర్ని ఎక్కువ వారానికి ఒకసారి అయితే ఇస్తూ ఉంటానండి. నేను ప్రూనింగ్ చేసినా చేయకపోయినా నేనైతే ఎప్పుడు టీ పౌడర్ని యూజ్ చేసినా సరే దాన్ని తీసుకొచ్చి వాష్ చేసి కడిగి నీట్గా ఎండపెట్టి ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. చాలా ఎక్కువగానే ఉంటుంది నా గార్డెన్లో వచ్చేసి టీ పౌడరు. ఇదైతే వారానికి ఒకసారి అన్ని కుండీలలో వేస్తానండి. ఇవ్వడం వల్ల ఆకులు కూడా చాలా గ్రీనిష్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంత కవరు ఉంది నా దగ్గర. ఇంకా కూడా నేను రిపీటెడ్గా ఎండపెట్టుకుంటూ ఉంటాను. కాబట్టి మీరు కంపల్సరీగా ఫ్రెష్ టీ పౌడర్ అయితే 1 టీ స్పూన్ మాత్రమే ఇవ్వండి వారానికి ఒకసారి. ఇవి మొత్తం ఇచ్చేసిన తర్వాత మనకి ఆకులు, చిగుర్లు వచ్చేసాయండి. నెక్స్ట్ వచ్చేసి 5th టిప్ వచ్చేసి పొటాషియం ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. మనకి కాల్షియం, నైట్రోజన్ ఇచ్చేసాము, ఆకులు బాగా వచ్చినాయి. నెక్స్ట్ మనకి ఏంటి, పొటాషియం ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇది ఇవ్వడం వల్ల మొగ్గలు చాలా హెల్దీగా వస్తాయన్నమాట. పొటాషియం మనకి దేనిలో దొరుకుతుందో ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నానండి. మనకి అరటి పండ్లు ఉంటాయి కదండి, అరటి పండ్లు తిన్న తర్వాత ఆ తొక్కల్లో పొటాషియం ఉంటుంది. నెక్స్ట్ పొటాటో పీల్స్లో పొటాషియం ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి బెబ్బర్లు అండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే బెబ్బర్లు అంటారు. ఇవి తినడానికి యూస్ చేస్తారు. అంటే వీటిని నానబెట్టి ఉడకపెట్టుకొని తింటారు. నెక్స్ట్ వడలు కూడా ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట. ఇది వచ్చేసి పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అన్నీ దొరుకుతాయండి వీటిలో వచ్చేసి. కాబట్టి తప్పకుండా 10 రోజులకు ఒకసారి ప్రిపేర్ చేయండి. దీన్ని ఎలాగంటే మీకు మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఒక 3 స్పూన్స్ తీసుకోండి. మీరు కొన్ని మొక్కలకే ఇవ్వాలి అనుకుంటే 2 స్పూన్స్ సరిపోతుంది. నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటున్నాను, కొన్ని మొక్కలకే ఇస్తానండి. ఇలా 2 స్పూన్స్ బెబ్బర్లు తీసుకొని వీటిని ఒక రోజు నైట్ అంతా నానపెట్టేస్తాను. ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి. చూస్తున్నారు కదండి, చక్కగా నానిపోయినాయి అనమాట. వీటిని పౌడర్ ఫామ్లో కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు. వీటిని చక్కగా నానిపోయిన తర్వాత తీసుకెళ్ళి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ అలానే కాకుండా వీటిని మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. నానపెట్టుకోండి. మనం చక్కగా నానపెట్టుకోవడం వల్ల మనకి గ్రైండ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. మెత్తగా మీకు వీలైనంత వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది చూడండి, జీడిపప్పు పేస్ట్ లాగా అయిపోయింది చక్కగా. ఇది ఇవ్వడం వల్ల మనకి మొగ్గలు ఎక్కువ వస్తాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా మంచి ఫర్టిలైజరు. మెత్తగా నేనైతే వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం వాటర్లు ఇవ్వంగానే అవి డైల్యూట్ అయిపోతాయి, తొందరగా మనకి వాటర్లో కలిసిపోతాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. నేనైతే దీన్ని తీసుకెళ్ళి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. అంటే మీకు క్వాంటిటీ చూపిద్దామని. అంటే హాఫ్ బౌలు మనము ఈ పేస్ట్ తీసుకున్నాము అనుకుంటే 5 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నాకు కరెక్ట్ ఒక హాఫ్ బౌల్ వచ్చింది ఈ పేస్ట్. ఈ పేస్ట్ నేను 5 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. మన మొక్కలకి సరిపోతాయి. ఈ 5 లీటర్లో నార్మల్ వాటర్ అయినా తీసుకోండి, బియ్యం కడిగి నీళ్ళున్నా సరే మీ దగ్గర పర్లేదు, తీసేసుకొని వాటర్లో చక్కగా డైల్యూట్ చేసేసుకోండి. నెక్స్ట్ చెప్పాలి అంటే మాత్రం మీరు దీన్ని పౌడర్ కూడా చేసుకోవచ్చండి. మనకి బొబ్బర్లు నానపెట్టకుండానే డైరెక్ట్ వాటిని బాగా ఇంకా 3-4 డేస్ వరకు ఎండపెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కూడా వారానికి ఒకసారి మనం మట్టిలో ఇస్తూ ఉండాలి. ఇలా ఇవ్వటం వల్ల కూడా పువ్వులు బాగా పూస్తాయి. దీనైతే నేను వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. మీకు వీలైతే మార్నింగ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయండి, ఈవినింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మనము మార్నింగ్ ఇలా వాటర్లో మిక్స్ చేస్తాం కదా, ఈవినింగ్ ఇచ్చామంటే అది వాటర్లో బాగా సెట్ అయిపోతుంది. మనకి ఆ ఫర్టిలైజర్లో ఉన్న పోషకాలు మొత్తం మనకి వాటర్లో వచ్చేస్తాయి. కాబట్టి మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ ఇవ్వండి. ఎట్లా మనం ఫర్టిలైజర్స్ అన్నీ ఈవినింగే ఇస్తూ ఉంటాం కదా, కాబట్టి సమ్మర్ ఎక్కువైపోతుంది, మీరు 2 పూట్ల నీళ్లు పోయాలి. కాబట్టి మార్నింగ్ వచ్చేసి నార్మల్ వాటర్ ఇవ్వండి, ఈవినింగ్ వచ్చేసి ఫర్టిలైజర్ ఇవ్వండి. ఫర్టిలైజర్ ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో ఇవ్వడానికి అస్సలు ప్రిఫర్ చేయకండి. ఎప్పుడైనా సరే మనం ఈవినింగ్ టైంలో ఇస్తేనే చాలా మంచిది. మొక్కలు కూడా అవి
పీల్చుకుంటాయి అన్నమాట. వేర్లు కూడా మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ పీల్చుకొని మనకి మంచి పువ్వులు అనేది ఇస్తుంది. నేను ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి నేను ఈవినింగే ఇస్తానండి, ఈ టైంలో అయితే ఇవ్వను. బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. తీసుకెళ్ళి అన్ని రకాల పూల మొక్కలకండి, అంటే మన కాయగూరల మొక్కలకు కూడా ఇవ్వచ్చు అనమాట. పూత పిందె అవి రాలిపోతూ ఉంటాయి కదా, ఆ మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఇది రైతులు వాడే ఫర్టిలైజర్ అనమాట. ఇది రైతులు ఆర్గానిక్ ఫర్టిలైజర్ చేస్తారు కదండి, ఆర్గానిక్ ఫార్మింగ్, వాళ్ళు వాడే ఫర్టిలైజర్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేయండి. అంటే మనము ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కూడా మనం చెక్ చేసుకోవాలి, మట్టి పీల్చుకుంటుందా లేదా అనేసి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం వాటర్ ఇస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆ వాటర్ ఆ మొక్క పీల్చుకుంటుందా, లేకపోతే ఆ వాటర్ అలానే ఉంటున్నాయా, లేకపోతే మనం ఎక్కువ వాటర్ ఇస్తే కుండీ నుంచి డ్రైన్ అవుట్ అవుతున్నాయా లేవా, లేకపోతే కుండీలోనే ఉంటున్నాయా అనేసి చెక్ చేసుకొని అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ విషయంలో కూడా చెక్ చేసుకుంటూ ఇవ్వండి. ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వకండి, పొడిగా ఉన్నప్పుడు అయితే ఇస్తూ ఉండండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీరు ఇంతవరకు చూశారు అనుకుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, మన గార్డెన్లో అన్ని పూల మొక్కలు చక్కగా మొగ్గలతో నిండిపోతాయండి. నేను తీసుకునే జాగ్రత్తలు అండ్ ఫర్టిలైజర్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. మీకు మొగ్గలు రాలే సమస్య కానీ, లేకపోతే పువ్వులు రావట్లేదు, అన్ని రకాల సమస్యలకి మంచి పరిష్కారము. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి 15 రోజులకు ఒకసారి అయితే ఇస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.